ప్రభు నామములో మీ అందరికీ షలోం. షలోం అనగా మీకు సమాధానం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనము. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. ఈ ప్రపంచంలో ఈ రెండు చాలా ముఖ్యమైనవి. ఒకటి పగ, రెండవది ప్రేమ. ప్రపంచం చెడిపోవడానికి కారణం పగ అయితే, ప్రపంచం మంచిగా ఉండడానికి కారణం ప్రేమ అవుతుంది. కీడుకు మూలం పగ, మేలుకు మూలం ప్రేమ. కుటుంబం, సమాజం, సంఘంలు ప్రశాంతంగా ఉండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. ఈ భూమి మీద సంపూర్ణంగా ప్రేమ కలిగి ఉన్నవారు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు మాత్రమే. కొన్ని సమయాలలో మనలో పగ లేకున్నా రెచ్చగొట్టి మనలో పగ పుట్టించేవారు మన చుట్టూ ఉంటారు, పగ పుట్టిస్తారు. కానీ యేసు ప్రభు ప్రేమామయుడు గనుక ఈయనలో ఎవరు పగ పుట్టించలేరు. చూడండి, యేసు ప్రభువుకు ఎంత ప్రేమ ఉందో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇంతగా మనల్ని ఆయన ప్రేమించాడు. ప్రేమించి క్షమించే కుటుంబము, సంఘము, సమాజము సమాధానంతో, సంతోషంతో, ఆనందంతో ఉంటుంది. ఈరోజు మనం సజీవంగా ఉన్నాము అంటే యేసు ప్రభు ప్రేమను చూపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత మాత్రము పగలేని తన కొండంత ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానంను బట్టి ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. మహాపరిశుద్ధమైన ప్రేమ, నమ్మకమైన గొప్ప దేవ, మీ యొక్క కొండంత ప్రేమకు వేలాది స్తుతి స్తోత్రములు తండ్రి. దేవా, కపటము లేని నీ ప్రేమకు వేలాది స్తుతులు తండ్రి. గొప్ప దేవా, యేసయ్యా, నీ ఒక్కనివే ప్రేమామయుడవు. దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అంత గొప్ప ప్రేమ మాపై చూపించి మమ్మల్ని రక్షించి నీ బిడ్డలుగా, నీ కుమారులు కుమార్తెలుగా మమ్మల్ని ఎన్నుకున్నావు తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. దేవా, నీ యొక్క ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఎవరెవరు ఏ అవసరతలో, ఏ అక్రతలో ఉన్నారో సమస్తము మీకు తెలుసు తండ్రి. వారి యొక్క ప్రతి అవసరతను, ప్రతి అక్రతను నీ నామంలో తీర్చండి దేవా. ఆరోగ్యము బాగలేక అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, దీర్ఘకాలిక వ్యాధుల చేత మంచాన పడి ఉన్నవారిని, హాస్పిటల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారిని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించి మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. వారికి కావలసిన సహాయమును మీరు అనుగ్రహించండి తండ్రి. గొప్ప దేవా, జాబ్ కోసము ప్రయత్నిస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి జాబు వచ్చేలాగున సహాయము చేయండి తండ్రి. అలాగే వివాహము కోసము తండ్రి బిడ్డలు ప్రయత్నిస్తుండగా సాటి అయిన సహాయాన్ని వారికి దయచేయండి. వారికి ప్రభువా, మీ నామములో ఘనముగా వివాహము జరుగులాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. గర్భఫలము లేక ఎంతోమంది ప్రభువా వేదనతో చింతిస్తూ బాధపడుతున్నారు యేసయ్యా. వారి యొక్క గర్భములు తెరుచులాగున సహాయము చేయండి. గర్భఫలం ఇచ్చువారు మీరే గనుక వారికి చక్కటి బహుమానాలను దయచేయండి తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్న నీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిజాయితీగా, పరిపూర్ణంగా, నమ్మకంతో సేవ చేస్తున్న ప్రతి సేవకులను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి అవసరతను నీ నామంలో తీర్చండి. మీ పరిచర్య బహుగా విస్తరించేలాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, తెలుగు రాష్ట్రాలను, భారతదేశమును, ఇతర రాష్ట్రాలను, ఇతర దేశాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, నీకే వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా.
ఇంతవరకు నీవు చేసిన మేలులు మహోపకరములకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని ధారాళముగా దీవించి ఆశీర్వదించునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయగలరు. మేము మీకోసము, మీ కుటుంబం కోసము ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.